లోకేష్ చెప్పండి, తెలుగు ప్రజల పట్ల కాంగ్రెస్ పార్టీ అవలంబిస్తున్న నిరంకుశ ధోరణికి నిరసనగానే ఇవాళ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్ అలాగే విజయమ్మ రాజీనామా చేశారు. మరి అక్కడి ప్రజలు ఎలా ఫీల్ అవుతున్నారు ఈ రాజీనామాల పట్ల? తెలుగు ప్రజల పట్ల కాంగ్రెస్ వ్యతిరేక భావం ఎక్కువగా ఉంది కనపడుతుంది. అందుకోసమే వైఎస్ జగన్మోహన్ రెడ్డి, వైఎస్ విజయమ్మ తీసుకున్న నిర్ణయాన్ని కర్నూలు జిల్లా వాసులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. దీనిపై స్పందించడానికి లెక్చరర్లు అదేవిధంగా లాయర్లు మనతో పాటు ఉన్నారు. మీరు చెప్పండి, అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత కానీ గౌరవ అధ్యక్షులు కానీ తీసుకున్న నిర్ణయం మీరు ఏ విధంగా స్వాగతిస్తున్నారు? మనస్ఫూర్తిగా స్వాగతిస్తున్నాం. కేవలం ఓట్లు సీట్లు ప్రాతిపదికగా తెలుగు ప్రజల మనోభిప్రాయాలతో సంబంధం లేకోకుండా మా చేతిలో అధికారం ఉంది కదన్న పొగరుతో గర్వంతో సోనియా గాంధీ ఆమె కోట తీసుకున్న నిర్ణయాన్ని మేము తీవ్రంగా ఖండిస్తూ ఆ నిర్లక్ష్యమైన ధోరణిని వ్యతిరేకిస్తూ ఈరోజు వైఎస్ఆర్ పార్టీ నాయకులు అటు విజయమ్మ గారు కానీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు కానీ రాజీనామాలు చేస్తూ తీసుకున్న నిర్ణయాన్ని మనస్ఫూర్తిగా స్వాగతిస్తున్నాం. మేము ఈ సందర్భంగా సీమాంధ్రలోని అన్ని రాజకీయ నాయకుల అన్ని పార్టీల ఎమ్మెల్యేలకు ఎంపీలకు ఎమ్మెల్సీలకు చెప్తున్నాం, మీరందరూ రాజీనామాలు చేయండి. మీ మంత్రి పదవులకు, మీ ఎమ్మెల్యేలకు, ఎమ్మెల్సీలకు, ఎంపీ పదవులకు మీరు రాజీనామా చేస్తే రాజ్యాంగ సంక్షోభం సృష్టించబడుతుంది. రాజ్యాంగ సంక్షోభం సృష్టించబడితేనే మనకు భవిష్యత్తులో ఈ విభజన ఆగిపోతుంది. రాష్ట్రంలో ఉన్న సీమాంధ్రలో ఉన్న 175 మంది ఎమ్మెల్యేలు అలాగే 25 మంది ఎంపీలు రాజీనామా చేస్తే కేంద్ర ప్రభుత్వం ఏ మొగం పెట్టుకుని తెలంగాణ విభజనను ఆమోదించమని మన శాసనసభకు పంపుతుంది. శాసనసభకు పార్లమెంటుకు తాళాలు వేయాలంటే, రాష్ట్ర విభజన ఈ క్షణం ఆగిపోవాలంటే విజయమ్మను వైఎస్ జగన్మోహన్ రెడ్డిని స్ఫూర్తిగా తీసుకుని పార్టీలకు అతీతంగా అన్ని రాజకీయ నాయకులు అందరు రాజకీయ నాయకులు పదవుల్లో ఉన్న అందరూ రాజీనామాలు చేయాలని ఈ సందర్భంగా మేము గట్టిగా డిమాండ్ చేస్తున్నాం. తెలుగు ప్రజల మనోభావం తెలుసుకోకుండా విభజన అంశాన్ని తీసుకురావడాన్ని న్యాయవాదులు కూడా ఖండిస్తున్నారు. మీరు చెప్పండి, ఈ విభజన అంశం తీసుకురావడము అదేవిధంగా వైఎస్ఆర్సీపీ నాయకులు ఏదైతే రాజీనామాలు చేశారో దాని గురించి మీరేమంటారు? 1956 నుంచి మన తెలుగు భాష ప్రయుక్త రాష్ట్రంగా ఏర్పరిచినప్పటి ప్రధానమంత్రి జవహర్లాల్ నెహ్రూ గారు తెలుగు వారందరూ, తెలుగు భాష మాట్లాడే వాళ్ళందరూ ఒకటే రాష్ట్రంగా ఉండాలనే మహత్తరమైన ఉద్దేశంతో అందరినీ కలిపి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంగా చేయడం జరిగింది. అప్పటి నుంచి ఇప్పటి వరకు కలిసి ఉన్నాము. మధ్యన 2002లో అప్పుడు ఉన్న దాని ప్రకారము వైఎస్ రాజశేఖర రెడ్డి గారు 42 మంది ఎమ్మెల్యేలతో కలిసి తెలంగాణ కావాలా అని పంపించినారు అని ఈ మధ్య కాలంలో చూస్తున్నాము. గత 4-5 రోజుల నుంచి అంశాన్ని తెర మీదకి తీసుకొచ్చినారు. కానీ నిజంగా ఆయన అప్పుడు పంపించినది చెప్పండి, వైఎస్ఆర్ పార్టీ వాళ్ళు తీసుకున్న నిర్ణయాన్ని మీరు ఏ విధంగా అర్థం చేసుకుంటున్నారు? వాళ్ళు కలిసి ఉద్యమంలోకి రావడము అనేది ఏంటంటే వాళ్ళ సొంత నిర్ణయాలతో వాళ్లకు సమైక్యాంధ్ర మీద ఉన్న అభిమానంతో వాళ్ళిద్దరు ఆ డెసిషన్ తీసుకున్నారు. దాని మీద మేమందరం చాలా సంతోషం వ్యక్తం చేస్తున్నాము. అదే స్ఫూర్తిని మిగతా రాజకీయ పార్టీలలో ఉన్న ఎమ్మెల్యేలు అయితేనేమి, ఎంపీలు అయితేనేమి, మంత్రులు అయితేనేమి తీసుకొని ప్రజా ఉద్యమంలోకి రావాలని, ఈ రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచేటట్లుగానే ఉండాలని మేము కోరుకుంటున్నాము. వైఎస్ఆర్సీపీ నాయకులు తీసుకున్న నిర్ణయానికి అదే స్ఫూర్తితో ఇతర పార్టీలు కూడా తమ పదవులకు రాజీనామాలు చేసి ఈ విభజనాన్ని అడ్డుకోవడానికి ప్రయత్నం చేయాలని చెప్పేసి కర్నూలు జిల్లా వాసులు తెలుపుతున్నారు. కాంతి.